హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ అనురూప్. వెల్కమ్ టు ఏజ్ విత్ ఇస్ ఐఎస్. ఇవాళ మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో చూద్దాం, వేర్ మనం రీజనింగ్ పార్ట్ అర్థం చేసుకుందాం. లైక్ కాంప్రిహెన్షన్ పార్ట్ ఆల్రెడీ మీరు చూసారు, వేర్ వీ కెన్ 15 క్వశ్చన్స్ లో మనం ఈజీగా మీరు 10 or 12 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అదే పార్ట్ లో వితౌట్ ఎనీ యూజింగ్ ఫార్ములాస్ ఆర్ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే లైక్ నో నీడ్ టు గెట్ ఆల్ ద క్వశ్చన్స్ రైట్. మనకి టార్గెట్ ఒకటే మనసులో ఏం పెట్టుకోవాలి, అవర్ టార్గెట్ ఈస్ 66.7 మార్క్స్. సో డోంట్ టేక్ ఎనీ క్వశ్చన్ టు ద ఈగో. ఒకవేళ ఫార్ములాస్ మర్చిపోయినా మీరు ప్యానిక్ అయిపోయి దానివల్ల ఇంకా కరెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ కూడా రాంగ్ చేసి వస్తారు. సో డోంట్ గెట్ ప్యానిక్. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ లో విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ సిరీస్ అనుకోండి, వేర్ మీరు ఫార్ములాస్ ఏం యూజ్ చేసుకోకుండా జస్ట్ మనం సెన్స్ పెట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, రాజ్ తరుణ్ హ్యాస్ 10 pairs of red, 9 pairs of white and 8 pairs of black shoes. If he randomly picks shoes one by one without any replacement from the box to get red pairs of shoes to wear, what is the maximum number అంటున్నాం. మీరు ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే మాక్సిమం నెంబర్. ఇప్పుడు లైక్ క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, వాడికి లైక్ రాజ్ అనే ఆయనకి 10 pairs of రెడ్ షూస్ ఉన్నాయి and 9 pairs of white and 8 pairs of black. సో పెయిర్ అంటే 2 కదా. సో దెర్ ఆర్ 20 రెడ్ షూస్, 18 ఇక్కడ ఉన్నాయి అండ్ 16. టోటల్ మనకి ఇవన్నీ యాడ్ చేస్తే వి విల్ గెట్ 54. సో మన దగ్గర 54 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అతను ఏమంటున్నాడు, మాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసిన తర్వాత ద పేర్ షుడ్ బి రెడ్. ఓకే, మాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇప్పుడు మీరు ఒక పుల్ చేశారు, లెట్స్ అస్యూమ్ ఫస్ట్ 18 వైట్ అండ్ 16 వచ్చాయనుకోండి. అంటే 18 + 64 34 అటెంప్ట్స్ చేసేంత వరకు మీకు రెడ్ రాలేదని అనుకుందాం, బికాస్ ఈజ్ ఆస్కింగ్ మాక్సిమం. సో 34 అయిపోయింది. సో 34 అయిపోయిన తర్వాత లెట్స్ సే ఒక పేరు వచ్చింది. ఓకే, ఒక రెడ్ షూ. ఇప్పుడు పెయిర్ అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 10 pairs అని ఉన్నాయి. 10 pairs అంటే 10 లెఫ్ట్ ఉండొచ్చు, 10 లెఫ్ట్ ఉన్నాయి, 10 రైట్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు 34 తర్వాత మీకు వచ్చేది రెడ్. లెట్స్ అస్యూమ్ మనకి లెఫ్ట్ వచ్చింది అనుకుందాం. సో ఈ 34 ప్లస్ ఈ 10 వచ్చేసిన తర్వాత 10 యాడ్ చేసుకోండి. ఓకే, 10 లెఫ్ట్ పేర్స్ వచ్చాయి. దాని తర్వాత రైట్ పేర్ వచ్చింది. అప్పుడే కదా మీకు ఒక పేరు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, 34 + 10 ఇదంతా అయిపోవాలి. సో మీకు వచ్చింది 44 తర్వాత ఏదొకటి వచ్చినా, దట్ ఈస్ బికాస్ దిస్ 10 రైట్. సో ఏదొకటి వచ్చినా ఇట్ విల్ మేక్ ద పేర్. సో ఇట్ బికమ్స్ 45. సో ఆన్సర్ ఈస్ 45. సో ఇట్స్ చాలా సింపుల్. ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేయలేదు. ఐ జస్ట్ యూజ్ ద కామన్ సెన్స్ అండ్ హీ ఆస్క్ మాక్సిమం నెంబర్. ఆ మాక్సిమం నెంబర్ నేను యూజ్ చేసి తెచ్చాను. డన్. ఇప్పుడు లెట్స్ కమ్ టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ద రిమైండర్ 85, 87, 89, 91, 96 డివైడెడ్ బై 100 అంటున్నప్పుడు వాట్ ఈస్ ఆస్కింగ్ ద రిమైండర్. ఇలాంటి క్వశ్చన్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో రిపీట్ అవ్వచ్చు అండ్ దెర్ ఆర్ ప్రాబిలిటీ హీ మైట్ ఆస్క్ ద క్వశ్చన్ అగైన్. సో ఇలాంటి క్వశ్చన్స్ లో మన అప్రోచ్ ఎలాగ ఉండాలి అంటే, ఫస్ట్ ఇది ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, బికాస్ అవర్ ఎంటైర్ ఇంపార్టెన్స్ ఈస్ లాస్ట్ 2 digits ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు లాస్ట్ 2 digits మనకి 00 వచ్చాయి అనుకోండి. ఫర్ సపోజ్ 00 వస్తే ఆబ్వియస్లీ 100 ఇక్కడ 00, ద రిమైండర్ విల్ బి 0. ఒకవేళ రాలేదా, దట్స్ నెక్స్ట్ స్టెప్. అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 95 × 96 చేస్తుంటే మీకు అరౌండ్ 9120 వస్తుంది. ఓకే, 9120. ఇప్పుడు ఇక్కడ ఒక 0 ఇక్కడ ఉంది. సపోజ్ ఇది 85 × 87 × 89 × 91 ఇంటూ ఇది బై 100. సో ఈ 0 పోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 85 ఉంది, ఇక్కడ మీకు 2 ఉంది. సో దర్ ఇస్ అగైన్ పాసిబిలిటీ ఆఫ్ 0 ఇన్ ద లాస్ట్ డిజిట్. సో ఇంకొక 0 వస్తుంది. సో అల్టిమేట్లీ మనకి 2 zeros వచ్చాయి. ఇట్ ఈస్ 100% divisible by 100. సో ఆప్షన్ ఈస్ 0. ఓకే, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇందులో చూడండి, ABCD అండ్ DEF 3 digit నెంబర్స్ ఇలాగ ఇచ్చినప్పుడు
వన్ ఈజీ ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ చూడండి అతను లైక్ యూపీఎస్సీ ఏమడుగుతుంది, వాల్యూ ఆఫ్ ఏబిసిడి ప్లస్ ఈఎఫ్ దిస్ సమ్మేషన్ అడుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏబిసి 3 డిజిట్ అంటే బై డిఫాల్ట్ ఎస్యూమ్ చేసేసుకోండి ఏబిసి ఈస్ 999 అని. ఓకే, ఏబిసి 999 అయితే ఈ సమ్ ఈక్వేషన్ లో డిఎఫ్ ఎంత అవ్వాలి, 4 ones minus 999, right? 2 into 2, ఇది ఇంకో 2, 1, 122. సో ABC is 999, DEF is 122. అంటే 3 into 9, this is 2, this is 0, this is 2. So 202, not 222. So the summation is 4. So 27 plus 4 equals to 31. ఇప్పుడు నేను ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మీరు కూడా పక్కాగా చేస్తారు ఎగ్జామ్ లో, దోస్ ఆర్ లైక్ ఫర్ షూర్ ప్రాన్. సో అందుకని వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యువర్ స్ట్రాటజీ ఈస్, ఫస్ట్ 40 minutes కాంప్రిహెన్షన్ లో పెట్టండి, నెక్స్ట్ 40 minutes రీజనింగ్ లో పెట్టండి, అండ్ స్పేర్ సమ్ 20 minutes ఫర్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ అగైన్ చెకింగ్. ఇప్పుడు ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ మిస్టేక్, లైక్ మనం టెన్షన్ లో ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తాం. సో ఈ 20 minutes విచ్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు ఈచ్ క్వశ్చన్ అండ్ చెక్, విచ్ ఇంక్రీజ్ యువర్ probability of getting good marks. Okay, yeah students, ఇప్పుడు ఈ క్వశ్చన్ కొద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ 3 digit నెంబర్ ఏబిసి ఆన్ మల్టిప్లికేషన్ బై డి గివ్స్ 37 డిడి, ఏబిసిడి ఆర్ డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏబిసి అనే 3 digit నెంబర్ అని చెప్పాడు మనకి. సో ఏబిసిని వీ కెన్ రైట్ as 100A plus 10B plus C, రైట్? ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, వీ కెన్ ఈజీలీ చేంజ్ దిస్, రైట్? ఇప్పుడు 37 డిడిని మనం ఎలా రాసుకోవచ్చు, 3700 ప్లస్ 11D. ఇప్పుడు ఇది ఎలాగొచ్చింది అని నన్ను అడిగితే, లైక్ ఐ విల్ టెల్ యూ. 37 డిడిని అగైన్ వీ కెన్ రైట్ as 3000 plus 700 plus 10D plus D, రైట్? దాని సింప్లిఫైడ్ వర్జన్ ఇక్కడ రాసాను, 3700 plus 11D. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏబిసి when multiplied by D is equals to 3700 plus 11D, రైట్? ఇప్పుడు ఇది అటు పంపించేసండి, ABC ఈక్వల్స్ టు 3700 by D ప్లస్ 11. ఇప్పుడు ఏబిసి ఈజ్ అన్ 3 digit నెంబర్ అన్నాడు, రైట్? సో దిస్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ ఫ్రాక్షన్, మీకు డెసిమల్స్ ఉండకూడదు. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ మీరు అనలైజ్ చేస్తే, 3700 is divided by only 4 and 5. ఈ 2 numbers తోనే డివైజిబుల్ అవుతుంది. 1 to 9 చెక్ చేసుకోండి, 4 and 5 ఈ 2 digits తోనే దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ డివైడ్ ఇట్ బై 4. 4 9s are 36, 4 2s are 8, 925. So 925 plus 11, that is 936 is ABC when D equals to 4. Okay, ఇప్పుడు D equals to 5 చేద్దాం, 3700 by 5, 5 7s are 35, 40. So 740 plus 11, that equals to 751 is ABC. ఇప్పుడు మీరు క్వశ్చన్ ని కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే ABCD ఆర్ డిస్టింక్ట్ నాన్ జీరో నెంబర్స్ అన్నాడు. ఇది ప్రకారంగా తీసుకుంటే B is 5 and D is 5. So which is not possible. So the case is only this. Okay, so మీకు ABCD వాల్యూస్ వచ్చేసాయి, you can sum it. 9 plus 3 plus 6 is 18. Okay, so ఇక్కడ కూడా లైక్ మనం ఏం ఫార్ములాస్ వాడలేదు, we just use the like basic things and we try to clear that. Okay, ఇప్పుడు జస్ట్ నౌ మనం 16th ప్రాబ్లం చూసాం అండ్ 17th ప్రాబ్లం is also the same in a manner. ఇక్కడ చూడండి, లైక్ ద వాల్యూస్ ఆఫ్ XYZ and the 6 digit నెంబర్ ఆఫ్ ద ఫార్మ్
XYZ and XYZ is divisible by అన్నాడు. ఓకే, సి ఇప్పుడు ఇది మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? XYZ XYZ. ఓకే, ఇప్పుడు ఈ XYZ ని లెట్స్ సే జస్ట్ అన్ n అనుకుందాం మనం. నేను చెప్తాను ఎందుకు అంటున్నా చెప్తాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1000n ప్లస్ రిమైనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లస్ XYZ అని రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం సో 1000 ఆఫ్ XYZ ప్లస్ XYZ, రైట్? ఇప్పుడు ఈ రెండింటిని టేకెన్ యూ కెన్ టేక్ దిస్ కామన్ ఆర్ లైక్ XYZ ని మీరు n అనుకోండి, దెన్ దిస్ ఎంటైర్ బికమ్ 1001n. ఇప్పుడు మనకేం కావాలి? ఈ 1001 లైక్ దీనికి ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో దోస్ ఆర్ ద ఆటోమేటికలీ డివిజిబుల్ ఆఫ్ దీస్ కదా. సో ఇవి మీరు చెక్ చేస్తే ఇట్ షుడ్ బి 7, 11 and 13. ఇక్కడ మనం ఫార్ములా ఏం అప్లై చేయలేదు, జస్ట్ లాజిక్. ఓకే, యా, ఈ క్వశ్చన్ చూడండి. ABC working independently can do a piece of work in 8, 16 and 12 days respectively. A works only on Monday, B alone works on Tuesday, C alone works on Wednesday. A alone may come again. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా ఉంది. ఇప్పుడు చూడండి, he does work in 16, 20 days and everything. Let's say ఒక రోజు వర్క్ A X చేస్తాడు అనుకుందాం. సో 8x ఈక్వల్స్ టు టోటల్ వర్క్ కదా. సో లెట్స్ అస్యూమ్ దిస్ టోటల్ వర్క్ ఇస్ అ కాన్స్టెంట్ W. సో ఎక్స్ ఏ చేసేది ఎంత ఉంటుంది? W/8. సిమిలర్లీ బి చేసేది W/16, అండ్ సి చేసేది డైలీ వర్క్ W/12. సో ఇలాంటివి వచ్చినప్పుడు లైక్ వాట్ ఈజ్ ఆస్కింగ్, ఏ ఎలోన్ వర్క్స్ ఒక స్కెడ్యూల్ ఇచ్చాడు మనకి. మండే ఒకళ్ళు చేస్తారు, ట్యూస్డే ఒకళ్ళు, వెనస్డే ఒకళ్ళు, అండ్ అగైన్ ద సైకిల్ రిపీట్స్. సో ఇప్పుడు దీన్ని LCM తీసుకొని జస్ట్ ఒక సమ్మేషన్ యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు మీకు LCM తీసుకుంటే ఏమొస్తుంది? 6W, ఇప్పుడు 8, 16 and 12 కదా. 8, 16 and 12. What is a possible LCM? So this is 2, 4. So 8 into 6. దీనికి 8 into 6. దీనికి 16 into 3. దీనికి 12 into 4. ఓకే, సో ఇలా మనకు వచ్చేసిన తర్వాత ఒక 3 రోజులకి ఎంత సమ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి, లైక్ మనకి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పి. ద వర్క్ విల్ ఫినిష్ ఇన్ 10 days, లేకపోతే ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ థర్స్డే. లైక్ యూ హ్యావ్ అ వీక్ 7 days. ఆ 7 days ప్లస్ ఎంత ఎక్స్ట్రా యాడ్ అవుతుందో లైక్ యూ విల్ ఈజీలీ గెట్. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 యాడ్ చేస్తేనే మీకు 13W/48 వస్తుంది. బేసింగ్ ఆన్ దిస్ నెక్స్ట్ 3 days, 4 days అది క్యాలిక్యులేట్ చేసుకుని యూ కెన్ అరైవ్ ద ఆన్సర్. ద ఆన్సర్ విల్ బి 1. ఇప్పుడు ఇది చూడండి, ఈచ్ digit of a 9-digit number is 1. It is multiplied by itself. What is the sum of the digits of the resulting number? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, లైక్ మీకు 9 digits ఉన్నాయి అన్నాడు, ఇలా 9 వస్తాయి. దీనికన్నా ముందు మనం ఒక ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేద్దాం. లైక్ 1 into 1 is 1, రైట్? 11 into 11 that is 121. దీనికి ఎంత వస్తుంది? ఆన్సర్ is 4. సమ్. ఓకే, లైక్ లెట్స్ గో ఎట్ ది మిడిల్ డీపర్. 111 into 111, ఇక్కడ 1 2 3 2 1. దీన్ని మీరు యాడ్ చేస్తే 9 వస్తుంది. సో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ 1/1, 2, ఇక్కడ దీని సమ్ 2, దాని ఇంటూ 2 చేస్తున్నా కూడా 4, ఇది 3, ఇక్కడ ఇంటూ 3 కాబట్టి 9. సో ఇప్పుడు ఇక్కడ 9 ఉంటుంది సమ్. వెన్ వీ హ్యావ్ 9-digit నెంబర్, 9 into 9 that is 81. సో ఆన్సర్ is 81. ఓకే, లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని లైక్ అసలు వదులుకోకండి. ఓకే, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఈజీ. ఇందులో కూడా మీకు ఎలిమినేషన్ స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు Z ఈజ్ మ్యాపింగ్ టు C. జస్ట్ మీరు ఒక ABCD లైక్ అది మొత్తం రాసేసుకోండి. ఒక్కొక్క లెటర్ కి దీనికి 2 డిఫరెన్స్ ఉంది. ZABC, E to H, ఇక్కడ కూడా 2 ఉంది. అంత R
2 అండ్ O2. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇచ్చిన ఒక్కొక్క దానికి 2 లెటర్స్ వదిలేస్తే నెక్స్ట్ లెటర్ ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ అన్నిటికీ ఎస్ ఉంది, ఓకే ఫైన్. ఇక్కడ అన్నిటికీ ఓ ఉంది. సో ఇది మళ్ళీ పిఎల్, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో యాజ్ దిస్ ఈస్ సేమ్, యాజ్ ఇస్ సేమ్, ఈ ఫస్ట్ టూ లెటర్స్ వదిలేసేయండి బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్. సో ఇది సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ అండ్ సి. ఇక్కడ ఐడియల్ ఏం రావాలి, డి. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి వచ్చేసేయండి. ఇక్కడ ఆర్ ఉంది బికాస్ ఇక్కడ వేరియేషన్ ఉంది కదా మొత్తం. మళ్ళీ ఆప్షన్ ఎలిమినేటెడ్ స్ట్రాటజీ అగైన్. సో ఇక్కడ రండి, లైక్ ఆర్ ఈస్ మ్యాప్ టు యూ. సో ఆన్సర్ ఈస్ డి. ఓకే, లైక్ ఒక్కొక్క లెటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యూజ్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్ అండ్ యూ కెన్ ఎలిమినేట్. ఈ ప్రాబ్లం చూడండి, సండే 10th power 10th డే అని అడిగాడు. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు మీరు చూడండి, ఇది సండే అని అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే 14th డే నేను అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఆర్ లెట్స్ అజ్యూమ్ 7th డే, ఇవాళ నుంచి నెక్స్ట్ 7th డే అడిగితే యూ విల్ సే అగైన్ ఇట్స్ సండే. నెక్స్ట్ 14th డే అంటే అగైన్ యూ విల్ సే సండే. 21st డే ఏమవుతుందంటే అగైన్ యూ కెన్ సే సండే. అంటే మీకు ఒక ప్యాటర్న్ కనబడుతుందా? ఎనీ వన్ దాని పర్సంటైల్ 7 చేయండి. ఇప్పుడు ఆ పర్సంటైల్ 7 చేస్తే మీకు ఆప్షన్స్ ఏమొస్తుంది? 0 to 6 వస్తుంది, రైట్? ఇప్పుడు ఒకవేళ ఈ పర్సంటైల్ 0 వచ్చిందంటే ద నెక్స్ట్ దట్ పర్టికులర్ డే విల్ బి సండే. ఒకవేళ పర్సంటైల్ 1 వచ్చిందంటే ఇట్ విల్ బి మండే. ఒకవేళ 6 వస్తే ఇట్ విల్ బి సాటర్డే. సో ఇట్ విల్ బి లైక్ దట్. సో 10 power 10 పర్సంటైల్ 7 చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. అంతే, ఈ క్వశ్చన్కి అదే ట్రిక్. ఏమన్నా ఏం టోటల్ పేపర్ సాల్వ్ చేయాలని కాదు, మై ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫీల్ దట్ యూ కెన్ సాల్వ్ అండ్ యూ కెన్ అచీవ్ ద 66.7 మార్క్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ తీసుకోండి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ రిపీటెడ్ సీక్వెన్స్ ఇన్ 2024 or 2022 ఆల్సో. ఇప్పుడు ద ఓన్లీ ట్రిక్ ఈస్ యూ షుడ్ డివైడ్ ఇట్ బై 5. ఇప్పుడు ఇక్కడ డివైడ్ బై 5 చేస్తే ఇక్కడ చూడండి, ఏబిసి రిపీట్ అవ్వట్లేదు, డిడి. ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ సి, ఏబిబి సిడి, ఏఏ బిడి. సో ఆన్సర్ ఈస్ డిడిసిఏ. అంతే. ఇప్పుడు చూసినట్టయితే వీ వుడ్ హావ్ సాల్వ్డ్ అరౌండ్ 10 to 11 ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఐ డెంట్ యూజ్ ఎనీ ఫార్ములా. లైక్ ఇట్ సీమ్స్ ద క్వశ్చన్ చూడడానికి చాలా కష్టంగా ఉంది, బట్ జస్ట్ మీరు ఒకసారి చూసి అర్థం చేసుకుంటే ద క్వశ్చన్ విల్ బి ఈజీ. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ లైక్ దిస్. ఈజీగా వస్తుంది వితౌట్ యూ రిమెంబరింగ్ ఎనీ ఫార్ములాస్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ టు క్లియర్ ద 67.7 మార్క్స్ బ్రిడ్జ్. ఓకే, లైక్ అండ్ అగైన్ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల మీకు ఏమొస్తుంది అంటే ఒక ఐడియా వస్తుంది that it will help you to solve the problems more easier in the exam. Okay, thank you students, all the best.